అండి, వెల్కమ్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచుల్లో గోధుమ రవ్వతో ఉప్మా చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వ కొద్దిగా పెద్ద సైజులో ఉంది కనుక కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిలను, ఒక ఉల్లిపాయను, ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉప్మాని హెల్తీ వేలో చేసుకోవాలనుకుంటున్నాను కనుక వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో ఒక టమాటాను కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఒక బంగాళదుంపను, ఒక క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వెజిటబుల్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వరకు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. రవ్వని దీనిలోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా రవ్వను వేయించుకోవడం వల్ల ఉప్మా అనేది విడిగా చక్కగా వస్తుంది. ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకుంటున్నానో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కనుక 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూతను తీసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రవ్వ అనేది చాలా విడిగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్లో కూడా ఈ గోధుమ రవ్వను బాగా యూస్ చేస్తారు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.